హలో వ్యూయర్స్, వెల్కమ్ టు వి ఛానల్. ఈరోజు మనం గోధుమ రవ్వతో లడ్డు సింపుల్గా అలాగే టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు సులువుగా చేసుకునే ఈ లడ్డూని చేసుకోండి. అలాగే అనుకోకుండా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు లేదా అప్పటికప్పుడు పిల్లలు స్వీట్ కావాలని అడిగినప్పుడు సులువుగా చేసుకునే ఈ లడ్డూని చేశారంటే చాలా రుచిగా ఉంటుంది. దీనికోసం స్టవ్ పై ఒక కడాయి పెట్టి 2 టీ స్పూన్ నెయ్యి వేయాలి. నెయ్యి లైట్గా వేడి అయ్యాక ఒక గుప్పెడు కాజు వేసి ఫ్రై చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ కాజుని ఫ్రై చేసుకోవాలి, లేదంటే మాడుతాయి. ఇలా లైట్గా కలర్ చేంజ్ అయ్యాక కాజుని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. అదే కడాయిలో 1 కప్పు గోధుమ రవ్వ వేసి ఫ్రై చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలి. ఇక్కడ నేను మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా మీడియం సైజులో ఉన్న గోధుమ రవ్వని తీసుకున్నాను. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి, లేదంటే కింద మాడుతుంది. గోధుమ రవ్వ ఇలా వైట్గా అయ్యిందంటే మంచిగా ఫ్రై అయినట్టే. ఇలా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత అదే కడాయిలో 1 కప్పు గోధుమ రవ్వకి 4 కప్పుల నీళ్లు పోయాలి. తర్వాత ఈ నీళ్లు మరిగేంత వరకు మరిగించుకోవాలి. ఇలా ఎసరు మరుగుతున్నప్పుడు చిటికెడు కలరు, ఇది కలర్ కోసం మాత్రమే, అంతగా వేసే అవసరం ఏం లేదు. అలాగే రోస్ట్ చేసి పెట్టుకున్న గోధుమ రవ్వ వేసి కలుపుకోవాలి. 1 గ్లాస్కి 4 గ్లాసుల నీళ్ళు కాకుండా తక్కువ వాటర్ పోసారంటే చివరిలో మళ్ళీ రవ్వ ఉడకక ఇంకొన్ని వాటర్ యాడ్ చేయాల్సి వస్తుంది. అంతా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి. ఒకవేళ స్టీల్ కడాయిలో కానీ చేసినట్టయితే ఎక్కువసార్లు కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగున మాడుతుంది. మూత తీసి అంతా ఒకసారి బాగా కలుపుకొని ఆల్మోస్ట్ కుక్ అవ్వడానికి వచ్చింది అన్నప్పుడు మూత పెట్టకుండా అలానే కలుపుతూ కుక్ చేసుకోవాలి. వాటర్ మొత్తం ఇంకిపోయి గోధుమ రవ్వ ఉడికిన తర్వాత ఇలా చేతితో చూస్తే కూడా తెలిసిపోతుంది ఉడికిందో లేదో. రవ్వ ఇలా మెత్తగా అయ్యాక చక్కెర వేయాలి, లేదంటే ముందే చక్కెర వేశారంటే చక్కెర వేసిన తర్వాత రవ్వ అస్సలు మెత్తగా అవ్వదు. 1 కప్పు గోధుమ రవ్వకి 1.5 కప్పు చక్కెర వేసి అంతా బాగా కలుపుకోవాలి. చక్కెర వేసిన తర్వాత రవ్వ అనేది పల్చగా అవుతుంది. ఈ టైంలో అస్సలు మూత పెట్టకుండా కుక్ చేసుకోవాలి. చక్కెర మొత్తం కరిగిపోయి ఇలా మెత్తగా అయ్యాక ఇందులోనే 1 టీ స్పూన్ నెయ్యి వేసి కలుపుకోవాలి. ఇందులో నెయ్యి ఎంత ఎక్కువగా ఉంటే లడ్డు అంత రుచిగా ఉంటుంది. ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇంకో స్పూన్ నెయ్యి అలాగే ఇలాచీ పౌడర్ వేసి అంతా బాగా కలుపుకోవాలి. ఇది అచ్చం ప్రసాదం టేస్ట్ రావాలంటే ఇందులో కొద్దిగా పచ్చకర్పూరం వేసి కలుపుకోవాలి. దీన్ని సిరా లెక్క తిన్నా కూడా చాలా బాగుంటుంది, లేదంటే లడ్డు లెక్క చేసి పిల్లలకి ఇచ్చారంటే చాలా ఇష్టంగా తింటారు. దీన్ని ప్రసాదంగా కూడా చేసుకోవచ్చు. ఈ రవ్వ లడ్డూకి 1 కప్పు రవ్వకి 4 గ్లాసుల నీళ్ళు 1.5 కప్పు చక్కెర వేస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా అంతా దగ్గరికి అయ్యి ప్యాన్ నుంచి సపరేట్ అవుతున్నప్పుడు అంతా బాగా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇందులో ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న కాజు వేసి అంతా ఒకసారి బాగా కలుపుకొని ఈ రవ్వ గోరువెచ్చగా అయిన తర్వాత చేతులకి నెయ్యి పెట్టుకొని లడ్డులా చేసుకోవాలి, లేదంటే ఇలానే సిరాపూరిలాగా తిన్నా కూడా వస్తుంది. చూసారా, ఎంతో సింపుల్గా చేసుకునే గోధుమ రవ్వ లడ్డు రెడీ. మీరు కూడా ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు కావలసిన రెసిపీస్ కోసం కామెంట్ చేయండి. మీరు ట్రై చేశాక ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.